ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. మనం యోగం చేసుకునేటప్పుడు నేను ఒక పవిత్ర ఆత్మని అని సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకుని ఆ స్థితిలో అవ్వాలి. ఆత్మకి తండ్రి ఎక్కువ ఉన్నారు, నక్షత్ర మండలం పైన ఉన్నారు. ఆయన నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్యశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. మనం ఈ రూపంలో సమానంలో ఉండాలి. నేను ఒక పవిత్ర ఆత్మని అని సంకల్పం చేసుకోవాలి. పరమ పవిత్రుడైన పరమాత్మ శివుని నుండి మన ఆత్మకు ఒక దివ్య శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బ్రహ్మబాబాకి ఆదిలోనే 1937లోనే శివబాబా అంతిమ యుద్ధాన్ని చూపించారు. అటువంటి యుద్ధము చాలా త్వరలో రాకపోతుంది. ఆ సమయంలో ఎవరు ఎలా బలైపోతారు బాబా, వాళ్ళని ఎలా పునీతులుగా ఆ అంతిమ సమయంలో కూడా ఎలాగా మీరు పుణ్యాత్మగా చేస్తారు అనేది ఈరోజు మనం అనుభవం చేసుకుందాం.
అంతిమ వినాశనం చూడాలంటే బాబా చెప్పారు, మహాకాలుడు రూపంలో మీకు అనుభవం అవ్వాలని చెప్పారు. కానీ బాబా మనకి అంతిమలో ఆ బహుమతి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? వన్ బాబా, నన్ అదర్స్. ఒకే బాబా తప్ప. మనం జన్మ తీసుకున్నది అలాగైతూ అంతిమ శ్వాస వదిలే వరకు దివ్య బుద్ధికి వచ్చే టచింగ్స్ ఆధారంగా, జ్ఞానం ఆధారంగా ఒక్క బాబాతో, బాబా కార్యంలో ఎవరైతే గౌరవానికి అతీతంగా బాబా స్మృతి చేస్తూ సహయోగి అవుతారో వాళ్ళు తప్పకుండా అంతిమంలో మహా వినాశనం చూడటానికి భగవంతుడు మనల్ని మాస్టర్ మహాకాలుడిగా తయారు చేస్తారు. ఇది పరమసత్యం. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. నేను అలౌకిక జన్మ తీసుకున్నది మొదలు ఇప్పటి వరకు మరియు అంతిమ వరకు ఒక్క బాబాతో ఉన్నానా? పరుల మతంలో ఉన్నానా? సాంగత్య దోషంలో ఉన్నానా? వాయుమండలానికి ప్రభావితం అయ్యానా? నా మనసు చెప్పేటువంటి పాత స్వభావ సంస్కారాల కోసమయ్యానా? లౌకిక అలౌకిక ఆత్మల్లో అతీతంగా అతి ప్రియంగా ఉన్నానా అనే పాయింట్స్ మీద బాబా మనకి అంతిమంలో సహయోగి అవుతారు. అది ఆటోమేటిక్ గిఫ్ట్ కింద వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి మనసారా ఆ స్థితి ఉందో లేదో పరిశీలన చేసుకుని, సమయం ఉంది కాబట్టి తెచ్చుకోండి. యుద్ధం ఎందుకు వస్తుంది? అది కూడా ఒక ఖాతా. ఖాతా లేకుండా ఈ కర్మక్షేత్రంలో ఏ ప్రక్రియ నడవదు. యుద్ధంలో ఎవరు ఎదిరిస్తారు, ఎవరు చనిపోతారు అంటే ముఖ్యంగా సైన్యం చనిపోతుంది. మిలిటరీ అని రకరకాల దళాలు ఉన్నారు కదా, జెట్ విమానాలు నడిపే వాళ్ళు, బాంబర్స్, ఏవో వినాశీ సాధనాలను ఉపయోగించి దేశాన్ని రక్షించుకోవాలనుకున్న వాళ్ళు, ఇరు దేశాల వాళ్ళు కూడా చనిపోతారు. వాళ్ళ జీవితం కేవలం జన్మభూమిని రక్షించుకోవటానికే అంకితమయ్యారు. వాళ్ళు కుటుంబాన్ని వదులుకున్నారు, తన జన్మభూమికి ఆపదొస్తే అడ్డెళ్ళి రక్షించుకోవటానికి న్యాయసమ్మతమైన పాత్రలో వాళ్ళు
బలైపోతారు అంతిమంలో. చాలా ఘోరంగా బలైపోతారు. రక్షించుకోవడానికి మరి ప్రయత్నం చేయాలి కదా. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడింది అనుకోండి, చిరిగిపోద్ది. ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా చిరిగిపోద్ది. కాబట్టి మనం ఇన్ అడ్వాన్స్గా బిఫోర్గా ఆ జరిగే సంఘటనలో బాబా సే బాబా, దేశ రక్షణ కోసం తన జీవితాన్ని పన్నంగా పెట్టుకుని నిరీక్షణలో ఉండి అవసరం వచ్చినప్పుడు యుద్ధం చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మలకి స్వర్గప్రాప్తిని ప్రసాదించు బాబా. వాళ్ళు ఒకే ఉద్దేశంతో, వాళ్ళలో ఏ విధమైన కల్మషం ఉండదు కదా. తను నివసించిన దేశాన్ని, సోదరాత్మల్ని రక్షించుకోవటానికి వాళ్ళ జీవితం సంపూర్ణంగా అంకితం అయిపోయింది. వాళ్ళు ఏమవుతారు? శిథిలమైపోయిన వృక్షము ఎలా అయితే ఆకులు రాలిపోతూ వస్తుందో అలాగా ముఖ్యంగా వాళ్ళు శరీరాలు వదిలేస్తారు. కాబట్టి బాబా వాళ్ళు నిన్ను పరోక్షంగా స్మృతి చేసుకున్న మరియు జన్మభూమిని రక్షించుకోవటానికే పన్నంగా పెట్టుకుని వాళ్ళు అభినయిస్తున్న పాత్రలో ఏ విధమైన పాపం ఉండదు కదా బాబా, ఉండదు. ఎందుకంటే ఇదేం ఉద్యోగం కాదు కదా. ఏదైనా లంచం తీసుకోవటానికి కానీ ఇంకోటి కానీ ఏదైనా రాజకీయ ఒత్తిడికి వశమై తప్పు చేయటం కానీ వాళ్ళకు ఉంటుందా? ఉండదు కదా. లాస్ట్ వరకు వాళ్ళు పవిత్రంగా ఉంటారు కాబట్టి లాస్ట్ వరకు వాళ్ళు దేశ రక్షణ కోసం పోరాడతారు. బాబా అటువంటి పవిత్ర ఆత్మలకి మా పుణ్యంలో కూడా ఒక్కొక్క బిందువు తీసి ప్రజలుగా వచ్చే వరదానాన్ని ప్రసాదించి బాబా, ప్రసాదించండి. చూడండి, ఒక జెట్ విమానం మీద ఏదో ఒక ఆయుధం ఆ పేర్లో పెడతారు, దాంట్లో వెళ్ళి చనిపోతారని తెలుసు వాళ్ళకి. విజయము లేదా వీరస్వర్గం. వాళ్ళు త్యాగానికి, మరణంలో ఉన్న త్యాగానికి మీ వరదానంలో ఉన్న శక్తి వలన స్వర్గప్రాప్తిని ప్రసాదించండి శివబాబా, ప్రసాదించండి. చాలా నీతిపరులు బాబా వాళ్ళు, చాలా ధర్మాన్ని ఆచరించేవాళ్ళు బాబా వాళ్ళు.
ఏ విధమైన కల్మషం లేకుండా అకస్మాత్తుగా వచ్చే ఆపదకి ఆదుకునే దైవం లాంటి వాళ్ళు కదా బాబా వాళ్ళు. వాళ్ళ ధైర్యం మీరే ప్రసాదించారు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ పాపం చనిపోయారని తెలిసిన తర్వాత వాళ్ళ దుఃఖ సముద్రంలో మునిగిపోయిన వాళ్ళకు కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి బాబా. తప్పకుండా నిన్ను తలుసుకోకుండా ఉండరు కదా. ఎందుకంటే తన బిడ్డని దేశరక్షణకి వాళ్ళకు వాళ్ళు అంగీకరించి భార్య బిడ్డలు కూడా వెళ్ళండి, దేశ రక్షణే ముఖ్యం, మన జీవితమే తర్వాత అని పంపించే దాంట్లో ఎంత త్యాగం ఉంది బాబా. కాబట్టి అటువంటి ఆత్మలకు కూడా షే బాబా ఒక్క జన్మ త్యాగము స్వర్గం తీసుకొచ్చేస్తుంది కదా బాబా. త్యాగమే భాగ్యం, త్యాగమే సంపద, త్యాగమే అనేక ఆత్మల ఆశీర్వాదం పుణ్యఖాతా కింద జమ అయిపోతుంది. ఏం త్యాగం చేశారు వాళ్ళు? వాళ్ళకి ఒక్క శాలరీ తప్ప ఇంకే రూపంలో కూడా అధర్మమైన ధనం కూడా రాదు, అధర్మ కార్యం కూడా వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళ అంత్యములో జన్మించిన భూమిని రక్షించుకోవటం కోసం, మాతృభూమిని సోదరాత్మల్ని రక్షించడం కోసం, శత్రువుని సంహరించడం కోసం వాళ్ళు అభినయించే పాత్రలో స్వర్గము రావటానికి విధి తప్పకుండా ఉంది. కాబట్టి బాబా వాళ్ళని తీసుకురండి. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా 33 కోట్లు రావాలి కదా ప్రజలు, మరి తీసుకురండి బాబా. మీరు 1936 నుంచి ఇప్పటి వరకు, రేపు జరగబోయే వరకు ఇటువంటి రక్షణా యుద్ధంలో మరణించే అమరవీరులకి స్వర్గం ప్రసాదించండి. స్వర్గం కూడా అమరమైందే కదా, అక్కడ యుద్ధం ఉండదు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో రోధిస్తారు బాబా. వారి భార్య బిడ్డలు, చిన్న వయసు వాళ్ళు కూడా అమ్మా నాన్న ఏరని అడుగుతారు. ఆవిడ వీళ్ళు బాధపడతారని వస్తారు అని దిగమింగుకుని చెప్తుంది. ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పడుతుందా చెప్పండి? కాబట్టి వాళ్ళు త్యాగంలో పుణ్యం ఇమిడి ఉంది. కాబట్టి వాళ్ళందరినీ సత్యత్రేతాయుగంలో ప్రజలుగా తీసుకురండి శివబాబా. మరి యుద్ధం ప్రకటితమైనప్పుడు ప్రజలు కూడా సమూహంగా చనిపోతారు. ఒక్క శకలం ద్వారా
ఎంతోమంది చనిపోతారు. ఆ రోజు భవిష్యత్తులో జరగబోయే విపత్తులు చూసుకుంటే ఈరోజు ఇంకా చాలా తేలికైన ఖాతాయే నడుస్తుంది అనిపిస్తుంది కదా బాబా. ఎందుకంటే ఇంకా ఈ కరోనా వ్యాధితో గురైన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు గవర్నమెంటు డబ్బు ఖర్చు పెట్టి. కానీ అదే యుద్ధం అయితే ఇంకేం వైద్యం చేయిస్తారు? ఎంత పవర్ఫుల్ బాంబింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్క బాంబింగ్లో ఆ ప్రదేశం కొంత ప్రక్షాళనం అయిపోతుంది కదా. మరి అటువంటి డ్రామాలో అటువంటి దృశ్యం రాబోతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి బాబా, శివబాబా మహాకాలుడి రూపంలో మీరుంటారు. అప్పుడు మమ్మల్ని అవ్యక్త స్థితులై చాలా శక్తివంతంగా ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు మాకున్న ఆ పుణ్యం ఇన్ని అడ్వాన్స్గా వాళ్ళకి మీరు ఇస్తారని ఆశించి పావనం చేయండి బాబా. వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి. ప్రజల్లో కూడా ఎవరైతే ఓ ప్రభు అని మరణిస్తారో ఆ ప్రభు అనే ఆర్తనాదం మిమ్మల్ని కరిగించేస్తుంది. మా పుణ్యఖాతాలో బిందువు తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి శివబాబా. ఎందుకంటే ఏదైనా కూతురు జన్మ తీసుకున్నా, కొడుకు జన్మ తీసుకున్నా తెలివైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ పెళ్లి కోసం ఉప్పు నుంచి బ్యాంకులో ధనాన్ని స్టోర్ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళకి ఎంతో సులువైపోతుంది ఆ కార్యం. అదేవిధంగా రాబోయే అతి భయంకరమైన ప్రపంచ యుద్ధంలో మానవులు ఎంతో మంది ఆహుతైపోతారు. ఇరు దేశాల వాళ్ళు ఆహుతైపోతారు. మధ్యలో ఎన్నో దేశాలు ఆహుతైపోతాయి. అందరూ నీ బిడ్డలే. అటువంటి సమయం మరణంలో కూడా మా పుణ్యఖాతాన్ని నీ స్మృతిలో శరీరం వదిలే ఆత్మలకి మా పుణ్యఖాతాన్ని ఇచ్చి స్వర్గం తీసుకురండి. అకల్యాణంలో కళ్యాణం మీరు చేస్తారు. కాబట్టి బాబా యుద్ధంలో ఎలా ఉంటుంది పరిస్థితి? కరెంటు కూడా ఉండదు. దాన్ని బాగు చేసి మళ్ళీ వెలిగించి సుఖాన్ని ఇవ్వటం కూడా ఉండదు. నీరు కూడా కాలుష్యం అయిపోతుంది. అనేక వ్యాధులు ప్రబలితం అవుతాయి. వాయువు కూడా విషపూరితమైపోతుంది. ఒకరికొకరు సహయోగం ఇచ్చుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఏముండదు. ఇంక ప్రభుత్వం ఏముంటుంది అక్కడ? ప్రభువు నువ్వు ఒక్కడే ఉంటావు.
అందరూ బాబా పిల్లలందరూ చెప్పండి రోజు బాబాకి, బాబా ఇంక 2 సంఘటనలు మిగిలినాయి ఖాతాలు పూర్తవటానికి. 1 యుద్ధం, 2 ప్రకృతి వైపరీత్యాల ద్వారా మరణం. ఈరోజు యుద్ధము వస్తే ఎంత ఏరియా కాలుష్యమైపోతుంది, ఎంతమంది సమూహంగా ఒక్క సెకండ్లోనే వాళ్ళు మరణ మృదంగంలోకి వెళ్ళిపోతారు, హోల్సేల్గా చనిపోతారు. చిన్నపిల్లలు చనిపోతారు, అప్పుడే పెళ్ళైన దంపతులు కూడా చనిపోతారు, ముసలి వాళ్ళు చనిపోతారు, పరుగులు పెట్టి అలిసిపోయి వాళ్ళు కూడా మూర్ఛితమై చనిపోతారు. ఆర్తనాదాలు పెరిగిపోతాయి, ఆహాకారాలు గాలిలో ప్రతిధ్వనించేస్తాయి. గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు అన్నీ బాంబింగ్లో శిథిలావస్థ ముక్కముక్కలైపోతాయి. పెద్ద పెద్ద పట్టణాలు నేలమట్టమైపోతాయి. ఈ బంకులు, పెట్రోల్ ట్యాంకులు ఇవన్నీ కూడా అంటుకుపోతాయి. తినుబండారాలు లేక ఆకలితో అలమటించి అరుస్తూ నీ స్మృతి చేసుకుంటూ, ఓ ప్రభు ప్రభు, ఇంత ఎలాగవుతుందని నేను ఊహించలేదు, నేను జీవించినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నువ్వు మహాకాలుడు, రుద్రుడు, మహాకాలుడు రూపంలో ఉన్నావు, ఇప్పుడు నా పాపాలు క్షమించి ఓ ప్రభు అని ఎవరైతే నిన్ను మనస్సు యొక్క అంతిమ మరణంలో మనస్సుతో ఓ ప్రభు ప్రభు, పరమాత్మ ప్రభు అని ప్రాధేయపడతారో వాళ్ళకి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్కరికి ఇచ్చి వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి ప్రభు. ఇంకా అదే మిగిలింది కదా, ఈ కరోనా తర్వాత మిగిలింది కర్మ. ఈ కర్మక్షేత్రంలో శిక్ష ఏముంది? యుద్ధం. ఆయుధాలు యుద్ధం చేయు, ఆయుధాలను ఉపయోగించుకునే ప్రతినిధులు అంటే రాజ్యాన్ని ఏలేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ యొక్క క్రోధాగ్ని, ఈర్ష్య, పగ, ద్వేషం, స్వార్థం ఈ చోటు చేసుకున్న నాయకులు ఉపయోగించే ఆయుధాల వలన సర్వం నాశనం అయిపోతుంది. నువ్వేమి చేయు, వాళ్ళ క్రోధాగ్నే వాళ్ళ దేశాన్ని కాల్చేస్తుంది, మరియు ఇతర దేశాలను కూడా కాల్చేస్తారు. అప్పుడు ఆ ల్యాబ్లు ఏముంటాయి, హాస్పిటల్స్ ఏముంటాయి, వైద్యం ఏముంటుంది? ఉంటాయా బాబా? ఇప్పుడు ఇంకా కొంచెం రక్షించడానికి ఛాన్స్ అయినా ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా సింపుల్. ఈరోజు మీ ద్వారా మాకు తయారైన పుణ్యం వాళ్ళకి ఇవ్వటం వలన వాళ్ళు రాజ్యంలోకి వచ్చేస్తారు, ప్రజలుగా ఉంటారు.
ప్రజలు లేకపోతే రాజు ఎవరి మీద పరిపాలన చేస్తారని మీరు వాణిలో చెప్పారు కదా. రాజ్యానికి ప్రజలు కూడా కావాలి, రాజు కావాలి. మీ ఆలోచన అపారమైనది, అదృష్టాన్ని సృష్టించేది, అందరినీ ఆనందంతో ముంచేసేటువంటి ఆలోచన మీలో దాగి ఉంటుంది. బాబా, ఇంకొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం బాబా. దేశ రక్షణ కోసం భార్య, పిల్లలు, ముసలి తల్లిదండ్రులను వదిలేసి ఆర్మీలో చేరి అంత్యంలో వాళ్ళు ముందు ఆహుతైపోతారు. తర్వాత దేశం ఆహుతైపోతుంది. ఆ తర్వాత దేశ ప్రజలు ఆహుతైపోతారు. అగ్నిలో మిడతలు పడితే ఏ విధంగా ఆహుతైపోతాయి అలా అయిపోతారు. ఆ దృశ్యం ఈరోజు ఎలా ఉంటుందో మా మనసే మాకు తెలియజేస్తుంది. కాబట్టి బాబా, అంతిమ యుద్ధంలో కూడా స్వర్గాన్ని ప్రసాదించే ఆ పవిత్ర ఆత్మలకి మా పుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసి స్వర్గం తీసుకురండి బాబా. సుఖపడతారు అక్కడ. బాబా, వాళ్ళ పిల్లలను కూడా తీసుకొస్తావు కదా. $33 కోట్లు రావాలి కదా బాబా. ఎలా వస్తారు వీళ్ళందరూ? మనసా సేవ ద్వారా వస్తారు, పుస్తకాలు చదువుకుని సత్యమైన నీ స్థానాన్ని గ్రహించి, నిన్ను గ్రహించి, తండ్రిని గ్రహించి వస్తారు. కొంతమంది భక్తులుగా వస్తారు. సెకండ్ హాఫ్లో ఎవరు ఎక్కువ రావాలన్నా అంతిమలో నీ స్మృతి లేకుండా రాలేరు అనేది ఇది దాచకుండా ఉండేటువంటి ఒక సత్యం. ఎందుకంటే ఈ భూమి నీది. కాబట్టి బాబా, మీరు ఇన్ అడ్వాన్స్గా మీకు మేము మా సోదరాత్మలకి, సత్యమైన సోదరాత్మలకి, జన్మభూమిని రక్షించే విధిలో వీరమరణం పొందే ఆత్మలకి భక్తిలో కూడా చెప్తారు కదా, విజయం లేదా వీరమరణం. విజయం పొందితే ఇంకా రాజ్యం ఇంకా ఉంటుంది. ఇంకా రాజ్యం ఏముంటుంది? మీరుండగా ఇంక రాజ్యం ఎవరు పరిపాలిస్తారు? అంత రోజు రోజుకి తమ ప్రధానం అని చెప్పారు మీరు. రోజు రోజుకి ప్రపంచం తమో ప్రధానం అయిపోతుందని చెప్పారు కదా బాబా. అంచేత ఇంకాలకి రాజ్యమే వస్తుంది, వీర స్వర్గమే వస్తుంది. వీర మరణంలో స్వర్గం వచ్చేస్తుందంటే ఇదే కదా బాబా. పాప మా పిల్లల్ని కూడా తీసుకొస్తారు కదా, వాళ్ళ ఆత్మని అడుగుతారు వాళ్ళ అమ్మని, అమ్మ నాన్న ఎక్కడున్నారు, ఎక్కడొస్తారు అని. మళ్ళీ తెల్లారేటప్పటికి వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయి మర్చిపోతారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పుడప్పుడు అడుగుతుంటారు. మరి సత్యయుగంలో ఎలా ఉంటుంది బాబా? త్రేతాయుగంలో ఎలా ఉంటుంది? ద్వాపర యుగంలో కూడా చాలా బాగుంటుంది కదా. 3 యుగాలు వీళ్ళు సుఖాలు అనుభవించారు కదా బాబా. ఒక్క జన్మ త్యాగంలో వలన, ఒక్క జన్మలో ధర్మం వలన, ఒక్క జన్మ యొక్క నీతి వలన
ఒక్క జన్మ అంతిమ మరణంలో నీ స్మరణ వలన వాళ్ళని స్వర్గం వచ్చేస్తున్నారంటే మరి ఆ కళ్యాణంలో కళ్యాణం చేసేవారు మీరొక్కరే బాబా. చేస్తారు కదా బాబా, ఇస్తారు కదా బాబా, రప్పిస్తారు కదా వాళ్ళని. వృద్ధాప్యంలో కొడుకులను చూసుకోవాలనే తల్లిదండ్రులు ఇంకా చూసుకోరు కదా బాబా, ఇంకేం చూసుకుంటారు? కాబట్టి వాళ్ళను కూడా స్వర్గం తీసుకొచ్చి ఇక్కడ కుటుంబమే అక్కడ కుటుంబంలో ఒకటిగా ఉండేలా వరదానాన్ని ప్రసాదించండి బాబా. మీ దయాహృదయుడు, కళ్యాణకారి భావన గలవారు, త్రికాల దర్శి. కాబట్టి మరణం అనేది పుట్టినవాడు ప్రతి ఒక్కడికి ఉంటుంది. కాబట్టి మళ్ళీ వాళ్ళకి స్వర్గంలో ఈ భార్యనే అతనికి భార్యగా, ఈ పిల్లల్నే అతనికి పిల్లలుగా, ఈ తల్లిదండ్రులనే వాళ్ళకి తల్లిదండ్రిగా అతనికి అలా చేయండి బాబా. ఏదో భవిష్యత్తు కోసం మా సోదరాత్మలో వాళ్ళు చేసిన త్యాగానికి నీవిచ్చే సంకల్పము ఈ మనసా సేవలో ఒక రిక్వెస్ట్ పదాల కింద అనుభవం అవుతున్నాయి. బాబా, చైనా, ఇండియా ఎక్కువ జనాభా ఉంటారు, ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటారు. ఏ దేశంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ భయంకర క్లిష్ట పరిస్థితిలో ఉన్నా నీ స్మరణే స్వర్గ మార్గానికి ఒక చర్చి లైట్లా కనపడుతుంది కదా బాబా. కాబట్టి ఏ దేశం యుద్ధం చేసుకున్నా మన భారతదేశమనే కాకుండా వాళ్ళందరినీ కూడా స్వర్గం తీసుకురండి శివబాబా. ఒక దేశంలో, ఒక మహాపట్నంలో ఒక బాంబింగ్ జరిగినప్పుడు క్షణికమైన బాంబింగ్లో ఎంతమంది చనిపోతారు, ఎంతమంది క్షతగాత్రులైపోతారు. క్షతగాత్రులను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చేసే సహయోగం కూడా ఉండదు. ఎవరికి వారే యమునా తీరం కింద అయిపోతారు. ప్రళయరుద్ధుడని మిమ్మల్ని అంటారు. ఆ దృశ్యం చూడండి బాబా ఎలా ఉంటుందో. ఒక దేశంలో
వాళ్ళ టార్గెట్ ఎలా ఉంటుందండి? ముందు మహాపట్టణాలని సర్వనాశనం చేయటానికి ప్లాన్ చేసుకుంటారు. ఒక అర్ధరాత్రి ఆ మహాపట్నంలో ఆ సోదరులందరూ చక్కగా కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకున్న సమయంలో బాంబింగ్ జరిగినప్పుడు ఏమైపోతారు బాబా, ఏమైపోతారు? ఇటువంటి సత్యయుగంలో ఉండదు, త్రేతాయుగంలో ఉండదు, మ్యాక్సిమం ద్వాపరయుగంలో కూడా ఉండదు. మరి పాపం అడిలిపోయి అమాయకులుగా నిన్నే పరోక్షంగా పూజిస్తున్న వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి బాబా. స్వర్గం ప్రతి ఆత్మ యొక్క జన్మ హక్కు. స్వర్గము ఈశ్వరుడు స్థాపించే ఒక అద్భుతమైన మహానగరం అది. ఆ మిడ్ నైట్ పడినప్పుడు తెల్లారేటప్పటికీ ఆ ప్రదేశం ఏమవుతుంది బాబా? చాలా పవర్ఫుల్ బాంబింగ్ కదా, అట్లకి ఏయో పేర్లు పెడతారు. అది ఎన్ని వందల కిలోమీటర్లు కూడా స్మాష్ చేసేస్తుంది, బూడి చేసేస్తుంది కదా. మానవుడు బాబా మీరు చెప్తారు మాకు, జ్ఞానులైన మీకు, బ్రాహ్మణులుగా పిలువబడే మీరు, బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడే మీరు క్రోధం ఉండకూడదు అని చెప్తారు మీరు వాణిలో. క్రోధం కనుక మీకు అంశమాత్రం ఉన్నా, చిట్టపట్టల రూపంలో కానీ, ఈర్ష్య పగ ద్వేషం రూపంలో దాగి ఉన్నా కానీ, అప్పటి వరకు సంపాదించుకున్న పుణ్యము సమాప్తి అయిపోతుందని చెప్పారు మీరు. ఆ పుణ్యము క్రోధాగ్నిలో కాలిపోతుందని చెప్పారు మాకు కదా బాబా, వాణిలో చెప్పారు మీరు. జ్ఞాని ఆత్మకి క్రోధము మహాశత్రువు అని చెప్పారు మీరు. మాకే అలా చెప్పినప్పుడు, మా పుణ్యమే కాలిపోతున్నప్పుడు, మరి వాళ్ళ క్రోధాగ్నిలో ఈ రహస్యమే వాళ్ళని ప్రేరణిచ్చేస్తుంది కదా బాబా. ఆధారమూర్తులు వీళ్ళు, ఉద్ధారమూర్తులు వీళ్ళు, పూర్వీకులు వీళ్ళు. కాబట్టి బాబా పిల్లల్లో క్రోధాగ్ని పోలే కారణంగా అక్కడ వాళ్ళకి అది ప్రేరణ వచ్చి ఆ విధంగా వాళ్ళు పతనం అయిపోతారు. కానీ బాబా పిల్లల్లో కూడా క్రోధాన్ని జయించి బాప్ సమాన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళ పుణ్యం తీసి ఒక్కొక్క బిందువు ఇచ్చి ఆ క్రోధాగ్ని ఆత్మల యొక్క ప్రేరణలో బలైపోయిన వాళ్ళకి క్రోధాగ్నిని స్నేహమనే నీటిలా మార్చుకున్న ఆత్మల పుణ్యాన్ని ఇచ్చి పావనం చేయండి బాబా. ఎందుకంటే మీరు చెప్తారు కదా, బ్రాహ్మణాత్మ మారినప్పుడే విశ్వం మారిపోతుందని. బ్రాహ్మణాత్మను అందరూ మారిపోతారా బాబా? నో, మారరు కదా. కానీ మారేవాళ్ళు పుణ్యం తీసి మారని వాళ్ళు చేసిన చెడు సంకల్పం ద్వారా బలైపోయిన ఆత్మలకి ప్రసాదించండి బాబా. లాస్ట్గా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఈరోజు ఈ మనసా సేవలో. ఒక రాజకీయ వర్గంలో కూడా అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా. అలాగే మీ పిల్లలు అందరూ మంచి వాళ్ళు ఉంటారా? అందరూ లాస్ట్ వరకు బాప్ సమానం అవుతారా? అందరూ కర్మాతీత స్థితి పొందుతారా? అందరూ వాళ్ళ తనువు, మనసు, ధనము, సర్వ సాధనాలు విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తారా?
ఉపయోగించరు కదా. ఇదే కదా డ్రామా. వెరైటీ పాత్రధారులే కదా డ్రామా. కాబట్టి వాళ్ళ క్రోధాగ్ని, బ్రాహ్మణాత్మ క్రోధాగ్ని బ్రాహ్మణాత్మ పుణ్యాన్ని అప్పటి వరకు తయారు చేసుకున్న పుణ్యాన్ని ఎలా అయితే భస్మం చేస్తుందో, ఇంకా ఆత్మ దగ్గర ఇతరులకు ఇవ్వటానికి ఏముంటుంది? ఉండదు కదా. అంతిమ వరకు బ్రాహ్మణాత్మ కూడా మారరు కదా బాబా. మారరు. మీకు తెలుసు, నాకు తెలుసు. మారే వాళ్ళు మారిపోతారు, ఒక్క సెకండ్లోనే మారిపోతారు. వాళ్ళకి అక్కడ ప్రేరణ కూడా ఈ క్రోధాగ్నే, ఆ అంశమే వాళ్ళని వాళ్ళు నాశనం చేసేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఒక మంచి మనసా సేవ మిమ్మల్ని అడిగాం. మీరే మాట్లాడండి. పైనుంచి మా నోరుని మైక్గా చేసుకోండి. మీరు పైనుంటే మీరు సంకల్పం చేయగానే మాకు నోరు మాట్లాడుతుంది కదా బాబా. సెల్ ఫోన్కి మాటలు వచ్చా? సెల్ ఫోన్కి భాష వచ్చా? ఏమొచ్చి? దానికి ఏమీ రాదు, కానీ మాట్లాడుతుంది కదా. ఎంత దూరంలో నుంచి అయినా మాట్లాడుతుంది. ఆతల వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఇక్కడ తెలుగులో మాట్లాడుతుంది, వినిపిస్తుంది. అన్ని భాషలు దానికి ఏ భాష రాదు, కానీ అన్ని భాషలు దానికి వచ్చు. అలాగే శివబాబా ఈరోజు మిమ్మల్ని మనసారా కోరుకునేది ఏమిటంటే, జ్ఞాని ఆత్మలో పుణ్యాత్ములుగా పండిపోయిన ఒక ఫలంగా ఉన్న వాళ్ళ పుణ్యాన్ని ఆ ధర్మాత్మలకి, ఆ అజ్ఞాని ఆత్మలకి, అమాయక ఆత్మలకి, అభాగ్యశాలి ఆత్మలకి అంతిమలో ఓ భగవంతుడా అని మనస్సుని స్నేహరూపంలో చేసుకుని పిలిచే ఆత్మలకి ఈ జ్ఞాని ఆత్మల, సంపూర్ణ జ్ఞాని ఆత్మలో నిలబడిపోయిన పుణ్యాన్ని వాళ్ళకి పంచిపెట్టి నీ సత్యమైన బిడ్డలుగా సత్యుగం తీసుకురండి బాబా, తీసుకురండి. బాబా చక్కటి మనసా సేవ చేయించారు. రోజు వెరైటీ మనసా సేవ చేయించి ఈ లైవ్ ద్వారా అనేక ఆత్మల మనసుని ఆనందింపచేసి అదృష్టాన్ని పెంచి లాస్ట్గా వచ్చిన వాళ్ళని ఫాస్ట్గా ఫస్ట్ డివిజన్లోకి వచ్చేలాగా వరదానాన్ని ప్రసాదించినావా తండ్రి. నీ లీల ఎంత గొప్పది. నీ ఇచ్చే భాగ్యం ఎంత అద్భుతమైంది. ముప్పై 33 కోట్ల ఆత్మల్లో బాబా మనసా సేవ ద్వారా 9 లక్షల ఆత్మలు వస్తారని చెప్పావు మీరు. ఇంకా ఇతర సేవ ద్వారా 33 కోట్లు త్రేతాయుగంలో ఆత్మలు కూడా వచ్చేస్తారన్నావు. మిగిలిన వాళ్ళు భక్తుల కింద వస్తారన్నావు. అన్ని విపులంగా చెప్పావు కదా బాబా. మీరు ఏ ఫీజు తీసుకోకుండా చెప్పావు.
ఏ విధమైన రికమెండేషన్ లేకుండా చెప్పావు. మధువనం అనే మహాస్థానంలో దాదీది శరీరంలోకి వచ్చి వ్యక్తంలో ఉన్న ఆత్మను అవ్యక్తం చేయటానికి అందరి సమక్షంలో ఓపెన్గా అన్ని సీక్రెట్స్ ప్రాప్తినిచ్చే విధిని ఖజానాలను జమ చేసుకునే కార్యాన్ని నిష్పక్షపాతంగా ఒకే స్థానంలో వేలాది బ్రాహ్మణాత్మల మధ్యలో వాణి చెప్పావు కదా బాబా. మీరు సీక్రెట్ అనేది ఎవరి మధ్యలో లేదు కదా బాబా. మీకు అందరూ ఒకటే కదా. కాబట్టి చాలామందికి జ్ఞానం తెలియకపోయినా పరోక్షంగా ఆ సమయంలో మనసు యొక్క స్నేహంతో, ఓ ప్రభు ప్రభు, నా బిడ్డ ఏమైపోయారో, నా భర్త ఎటు పరిగెట్టి వెళ్ళిపోయాడో, నేను తూలుతూ ఎత్తుక్కుంటూ పడిపోయాను, నన్ను లేవదీసే వాళ్ళు కూడా లేరు, నోరు ఎండిపోతుంది బాబా, భగవంతుడా అని స్మృతి చేసే ఆత్మల్ని కరుణించి మా పుణ్యాన్ని ఇచ్చి తప్పకుండా వాళ్ళని స్వర్గం తీసుకురండి బాబా. ఎలా ఉంటుందో, అంతిమ దృశ్యం ఎలా ఉంటుందో మీకు తెలుసు. మాకు అనుభవం చేస్తున్నావు. ఇప్పుడు డైరెక్టర్ ఎలా అయితే సినిమా యాక్టర్ని యాక్ట్ చేయమని చెప్తాడు కెమెరా ముందు, అలాగ చెప్తున్నారు కదా మీరు. కాబట్టి మా బాబా పిల్లల్లో సత్యమైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ తనువుని, వాళ్ళ మనసుని, వాళ్ళ ధనాన్ని, వాళ్ళ యొక్క సాధనాల్ని అన్నీ కూడా ఆ యుద్ధం రాకముందే ఎలాగైతే బ్రహ్మబాబాకి ప్రేరణ ఇచ్చావో అలాగే నాకు కూడా ప్రేరణ ఇచ్చావు. అలాగే అనేక ఆత్మలకి, స్వచ్ఛమైన మనసున్న ఆత్మకి డ్రామా ప్లాన్ అనుసారంగా యజమాని రాజీ అయిన కారణంగా టచింగ్ వస్తుందని వాణిలో చెప్పారు మీరు కదా. భగవంతుని నుంచి ప్రేరణ ఎప్పుడు వస్తుందని చెప్పారు మీరు. సత్యమైన మనసు గల ఆత్మకి యజమాని అయిన శివపరమాత్మ రాజీ అయిన కారణంగా సమయ ప్రమాణంగా, అంటే ఏ సమయంలో ఏది కావాలో ఆ ప్రమాణంగా ఈ అనంతమైన అవినాశి డ్రామా ఆధారంగా టచింగ్ వస్తుందని చెప్పారు మీరు. అంటే ఇప్పుడు మాకు ఎంత టచింగ్ ఇస్తున్నారు? మ్యాక్సిమం ఒక క్లిష్టమైన సమస్యలో 1 సంవత్సరం, ఇంక సంవత్సరం ఉంది యుద్ధం రావటానికి, అంతే కదా బాబా. మరి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం లోపులోనే నేను ఈరోజే, రేపు రోజు కూడా కాకుండా పుణ్యాన్ని పెంచుకునే త్యాగం చేయించి బాబా వాళ్ళందరి చేత చేయించండి. ఎవరో 2 3 బ్రహ్మ, ఒకరు ఎవరెవరో అవుతే అందరూ అవ్వాలి కదా. ఈ పుణ్యభూమి నుండి మళ్ళీ స్వర్గం రావటానికి సముద్రానికి వారధి ఎలా కట్టారో ఉడతల్లాగా అలాగ అందరినీ తీసుకొస్తావని ఆశతో ఈరోజు ఈ మనసా సేవ రాబోయే ఆ పుణ్యాత్ములందరి తరపుని మీకు 100 కోటి ధన్యవాదాలు. అనేక బ్రాహ్మణాత్మలకి కొంచెమైనా ప్రేరణ ఇచ్చి సత్యమైన మనస్సు గల ఆత్మలు ఎవరున్నారో ఒక్కసారి దివ్య దృష్టితో చూడండి బాబా. మీరు చెప్పారు కదా ప్రేరణ ఎలా వస్తుందని వాణిలో చెప్పారు. ఏం చెప్పారు? సత్యమైన మనసుకి యజమాని రాజీ అయిన కారణంగా. యజమాని ఎవరు? మీరు. సత్యమైన మనసు గల వాళ్ళు ఎవరు? నీ పిల్లలు. సత్యమైన మనసుకి యజమాని రాజీ అయిన కారణంగా సమయ ప్రమాణంగా
అంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో సమయంలో వాళ్ళు, ఓ భగవంతుడా, నా భర్త ఎటు పారిపోయాడో, రాత్రి జరిగి బాంబింగ్లో మసి అయిపోయాడో, మారిపోయాడో, నా పిల్లలు ఏమైపోయారో, అలా ఏడుస్తూ పరిగెట్టి అలిసిపోయి పడిపోయి సొమ్మిసిల్లిపోయి ప్రాణం వదిలేస్తారు కదా బాబా. అటువంటి సీన్స్ కూడా దొరుకుతాయి. మరి అప్పుడు ప్రభు అన్నప్పుడు సత్యమైన మనసుకి యజమాని రాజీ అయిన కారణంగా ఆ సమయ ప్రమాణంగా డ్రామా ప్లాన్ అనుసారంగా వాళ్ళకి పుణ్యం ఇచ్చేయండి బాబా, పుణ్యం ఇచ్చేయండి. థ్యాంక్ యూ బాబా. అలాగా ఇంక సంవత్సరం టైం వరకు కూడా ప్రతిరోజు 365 రోజులు చక్కగా మాకు ఒక దివ్య అలౌకిక శక్తినిచ్చి అనేక ఆత్మలకి శక్తినిచ్చి పావనం చేయండి బాబా. ఒక పెద్ద గార్డెన్లో, పెద్ద నర్సరీలో ఎన్నో చెట్లుంటాయి. మోటార్ ద్వారా ఆన్ చేసి పైప్ పెట్టి అన్ని చెట్లకి ఎలా అయితే నీరు పోస్తారు బాబా, మోటార్ ఒకటే, భూమిలోంచి వచ్చే వాటర్ ఒకటే, పైపు ఒకటే, కానీ మొత్తం ఆ నర్సరీకి, ఆ తోటకి నీళ్ళు ఎంత సింపుల్గా పోసేస్తారు. అలాగే మీరు తప్పకుండా పోస్తారని ఆశతో మేము ఈరోజు ఈ మనసా సేవ అందరి తరపున మీకు మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం బాబా. ఓం శాంతి.